తెలంగాణ అంతటికీ వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వస్తీ, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు, అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టుల భర్తీ. సో ఈ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డికి సంబంధించిన కీలక వార్త. నానక్రామ్గూడలో నిన్న రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏదైతే అగ్నిమాపక శాఖకు సంబంధించి ఒక కార్యాలయాన్ని కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ వింగ్లో ఉన్న పోస్టులు కూడా, ఖాళీ పోస్టులు అన్నీ కూడా మేము భర్తీ చేయబోతున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్కు అదేవిధంగా ఓఆర్ఆర్కు మధ్య ఒక లింక్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణ మొత్తానికి వచ్చేలా ఒక మెగా మాస్టర్ ప్లాన్ అయితే ఇవ్వబోతున్నాం అంటూ కూడా ఆయన కీలక కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి కూడా కల్పించబోతున్నాం. రింగ్ రోడ్డుకి సంబంధించి ఇప్పటిదాకా అటు టోల్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకే ఉపయోగపడేలా రింగ్ రోడ్ని విస్తరించారు. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇప్పుడు కేసీఆర్ దాకా అనే ఒక ప్రధాన విమర్శ ఉంది. అలైన్మెంట్లో మార్పులు చేశారు అని. సో దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. రింగ్ రోడ్ని ఎలాగైతే కేసీఆర్ సర్కార్ తనకు అనుకూలంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుందో వాటన్నిటి మీద విచారణ కూడా ఆదేశించున్నారు ఆల్రెడీ. సో దీనికి సంబంధించి ఒక కీలక కామెంట్ చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ కూడా రైలు మార్గాన్ని, హైదరాబాద్కి ఓఆర్ఆర్కి నీట్గా లింక్ చేసే విధంగా ఒక రైలు మార్గాన్ని కూడా తీసుకురాబోతున్నామంటూ అది ప్లాన్లో ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే పాలనలో గత సీఎంల అనుభవాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుంటామంటూ ఇది కీలకమైన కామెంట్. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత తానే తెలంగాణ జాతిపిదిగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఆయన తెలంగాణని ముఖ్యమంత్రిగా పాలించే ప్రయత్నం చేశారు. కనీసం ప్రతిపక్ష ఆలోచనలు కూడా ఒక అఖిలపక్షానైనా పిలిచి ఎప్పుడు మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయలేదు ఏ విషయంలోనైనా. ఇక కాళేశ్వరం లాంటి అంశాల్లో తానే ఇంజనీర్ అని చెప్పి కూడా కేసీఆర్ హడావిడి చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున రేవంత్ రెడ్డి గతంలో సీఎంలుగా పనిచేసిన వాళ్ళందరి అనుభవాలని మేము తీసుకుంటామంటూ మాట్లాడారు. ఆ అనుభవం గురించి కూడా మాట్లాడుతూ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోట్ చేశారు, చంద్రబాబు నాయుడిని కోట్ చేశారు, అండ్ కేసీఆర్ని కూడా ఆయన కోట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి అనుభవాలతో మేము కొత్త పాఠాలు తీసుకుని అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నాం అంటూ కూడా డౌన్ టు ఎర్త్ డే 1 నుంచి కూడా రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సీఎం హోదాలో సీఎంగా ఎప్పుడు కూడా రాచరిక పోకట్లకైతే పోకుండా ఎప్పుడైతే ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో క్యాంప్ ఆఫీస్ పేరుతోని ప్రగతి భవన్ను ముందు ఆ బారికేడ్ని బద్దలు కొడుతూ ఏదైతే కేసీఆర్ అహాన్ని కూడా బద్దలు కొడుతూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ అంశాన్ని కంటిన్యూ చేస్తూ కూడా ఆయన ప్రతి విషయంలో ప్రతిపక్షాలు సలహాలు తీసుకుంటున్నారు. అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు. సో ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ ఫోకస్ చేసే ప్రయత్నం కూడా చేశారు. గత సీఎంల అనుభవాలను తీసుకుంటామంటూనే. సో ఆర్ఆర్ మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రైలు వస్తే ఏర్పాటు చేస్తున్నాం అంటూ కూడా